హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చ్యూనర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఈ ఐపీఎల్ 2025 సీజన్లో సిఎస్కే టీం ఫెయిల్ అవడానికి గల రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చి చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరిందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫర్ ద ఫస్ట్ టైం 16 ఏళ్ల వాళ్ళ టీం జర్నీలో పాయింట్ టేబుల్లో అట్టడుగు స్థానంలో రావడం ఇంత ఘోరంగా ఏ సీజన్లో కూడా సిఎస్కే టీం నుంచి ఎలాంటి పెర్ఫార్మెన్స్ వస్తుందని ఫ్యాన్స్ అయితే మాత్రం కలలో కూడా ఊహించుకోలేదు. అలాంటి ఘోరమైన రిజల్ట్స్ అనేవి ఈ సీజన్లో వచ్చాయి. ఇవి కూడా ఈ టీంకి కొంతవరకు ఒక అలర్ట్లో అయితే పనిచేస్తాయి. నెక్స్ట్ సీజన్ నుంచి ఒక సరికొత్త పందాలకు అడుగు పెట్టడానికి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాంటివి ఈ సీజన్లో సిఎస్కే టీం ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 4 మ్యాచ్లు మాత్రమే గెలవగలిగింది. మరి ఇలాంటి డిజాస్టర్ రిజల్ట్స్ వచ్చాయంటే వాళ్ళ టీం బ్యాటింగ్ యూనిట్ ఫెయిల్యూరే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. మరి ఈ సీజన్లో ది వర్స్ట్ బ్యాటింగ్ యూనిట్ అయితే మాత్రం సిఎస్కే టీంలోనే చూసాం. ఈ సీజన్లో చాలా వరకు ఐపీఎల్ టీమ్స్ రెగ్యులర్గా ఆ 220 టార్గెట్ అయితే ఎయిమ్గా చేసుకొని అచీవ్ చేయడం కోసం అగ్రెసివ్ అప్రోచ్తో బ్యాటింగ్ చేయడం అయితే చూస్తూ ఉన్నాం. బట్ సిఎస్కే టీంలో ఇలాంటి అప్రోచ్ ఆ ఇంటెంట్ కూడా ఎక్కడా అయితే కనిపించలేదు. మరి ఈ సీజన్ మొత్తంలో ఎక్కడ కూడా లీగ్ ప్రోగ్రెస్ అవుతున్న కొలిది ఏ దశలో కూడా బిగ్ టోటల్స్ని సెట్ చేయడంలోనైనా వాటిని సేవ్ చేయడంలో అయినా సిఎస్కే టీం అయితే పూర్తిగా అయితే ఫెయిల్ అయింది. మరి ఈ సీజన్ మొత్తంలో చూసుకున్న సిఎస్కే టీం అయితే ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే 200 రన్ స్కోర్ మార్కును అయితే క్రాస్ చేయడం అయితే జరిగింది. లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి సిఎస్కే టీంలో అయితే ఒక మంచి వెల్ సెటిల్డ్ ఓపెనింగ్ పేర్ అయితే ఉండేది. మరి ఈ సీజన్లో అయితే అలాంటి ఓపెనింగ్ పేర్ అయితే కనిపించలేదు. ఒక 4 ఓపెనింగ్ పేర్స్ని అయితే సిఎస్కే టీం ట్రై చేసింది, కానీ పెద్దగా ఎవరు కూడా మంచి రిజల్ట్స్ని అయితే ఇవ్వలేకపోయారు. లాస్ట్లో ఆయుష్ మాత్రే డెవాన్ కాన్వే నుంచి కొంతవరకు బెటర్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. అప్పటి వరకు సిఎస్కే టీం ఓపెనింగ్లో స్ట్రగుల్ అవుతూనే ఉండేది. ఒక పక్క డెవాన్ కాన్వే రచిన్ రవీంద్రని ట్రై చేశారు, ఈ జోడీ ఫెయిల్ అవ్వడం. మరోపక్క రచిన్ రవీంద్ర రాహుల్ త్రిపాఠిని అయితే ట్రై చేశారు, మళ్ళీ సేమ్ సిమిలర్ రిజల్ట్స్. అలాగే యంగ్స్టర్స్ అయిన షేక్ రషీద్, ఆయుష్ మాత్రేని అయితే ట్రై చేశారు. వీళ్ళలో ఆయుష్ మాత్రే సూపర్ సక్సెస్ అయితే షేక్ రషీద్ అయితే మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. మరి ఈ ఇన్కన్సిస్టెన్స్ ఓపెనింగ్ పేర్స్ వల్ల సిఎస్కే టీం అయితే ఈ సీజన్లో చాలా వరకు అయితే నష్టపోయింది. ముఖ్యంగా పవర్ ప్లేలో చూసుకుంటే మిగతా అన్ని టీమ్స్ కూడా యావరేజ్గా చూసుకున్న 60 నుంచి 70-80 రన్స్ కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటే ఒక సిఎస్కే టీం మాత్రం అండర్ 8 ఎకానమీతో ఒక 40-50 రన్లు కొట్టడానికి చాలా ఇబ్బందులు అయితే పడేది. ఈ సీజన్ సిఎస్కేది యావరేజ్ పవర్ ప్లే స్కోరే 49/2. ఓవరాల్గా పవర్ ప్లేలో 29 వికెట్స్ కోల్పోతే ఎకానమీ రేట్ చూసుకుంటే ఈ పవర్ ప్లేలో 137.50 మాత్రమే ఉంది. పవర్ ప్లేలో సరైన ఓపెనింగ్ ప్లేయర్ లేదు, ఇబ్బందులు పడ్డారులే అనుకుంటే ఈవెన్ అవతల డెత్ ఓవర్స్లో కూడా వెరీ ఎక్స్పీరియన్స్డ్ రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని లాంటి మంచి వరల్డ్ క్లాస్ ఫినిషర్స్ ఉన్నా ఏమాత్రం వాళ్ళ రెప్యుటేషన్కి తగినట్లుగా పెర్ఫామ్ చేయడం అయితే జరగలేదు. అక్కడ కూడా సిఎస్కే టీంకి చాలా తక్కువ పరుగులు అయితే వచ్చాయి. సిఎస్కే టీంని అటు బాగా హర్ట్ చేసింది అయితే మాత్రం యంగ్స్టర్ రచిన్ రవీంద్ర ఫెయిల్, అలాగే సిఎస్కే టీం రెగ్యులర్ కెప్టెన్ అయిన రుతురాజ్ గైక్వాడ్ ఇంజురీతో మిస్ అవ్వడం, వెటరన్ బ్యాట్స్మెన్ అయిన రాహుల్ త్రిపాఠి, దీపక్ హూడా, విజయ్ శంకర్ ఈ ట్రియో ఈ సీజన్లో పూర్తిగా చేతులు ఎత్తేశారు. అలాగే శివం దుబే కూడా లాస్ట్ ఇయర్ తను ఇచ్చిన పెర్ఫార్మెన్స్లో ఈ సీజన్తో కంపేర్ చేసుకుంటే 50% పైగా అయితే డ్రాప్ అయ్యింది. మరి ఈ సీజన్లో సిఎస్కే టీంకి ఏమైనా బ్రైట్ స్పాట్స్, బిగ్గెస్ట్ పాజిటివ్ న్యూస్ ఏమైనా ఉంది అంటే అది నూర్ అహ్మద్ పెర్ఫార్మెన్స్, అలాగే రీప్లేస్మెంట్స్గా సిఎస్కే టీంలోకి వచ్చిన 2 యంగ్స్టర్స్ 17 ఏళ్ల ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, వీళ్ళిద్దరూ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఐపీఎల్లో అటు ఇంటర్నేషనల్ కెరియర్లో వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండి టన్నురు కొలిది పరుగులు చేసిన సీనియర్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయిన ఈ యంగ్స్టర్స్ పెర్ఫార్మెన్స్ మాత్రం సిఎస్కే టీంకి ఒక మోటివేషన్ లాంటిదని చెప్పుకోవాలి. వీళ్ళు ఆడిన అగ్రెసివ్ బ్యాటింగ్ అప్రోచ్, ఫియర్లెస్ బ్యాటింగ్ డిస్ప్లే సిఎస్కే టీంకి రాబోయే సీజన్లో దీన్నే ప్రేరణగా తీసుకుని యంగ్స్టర్స్తో సిఎస్కే టీంను ఫిల్ చేయగలిగితే
వాళ్ళ ఫ్యూచర్ అయితే మాత్రం చాలా బ్రైట్గా ఉండబోతుంది. ఒకప్పుడు సిఎస్కే టీంలో ఎక్స్పీరియన్స్ బ్యాటర్స్కి పెద్దపీట అనేది వాళ్ళు వేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళనే ఏరి కోరి మరీ టీంలోకి అయితే తీసుకునేవాళ్ళు. వాళ్ళ హోమ్ వెన్యూ చెన్నై చపాక్ స్టేడియంలో అక్కడున్న స్పిన్నింగ్ కండిషన్స్లో ఆడగలిగే ప్లేయర్స్కి ఫస్ట్ ప్రయారిటీ అయితే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. మరి అప్పట్లో కండిషన్స్ అనేవి ఎలా ఉండేవి అంటే ఒక 140-150 స్కోర్ కొట్టిన చపాక్ వెన్యూలో అది విన్నింగ్ స్కోర్గా అయితే ఉండేది. బట్ ఇప్పుడు రాను పిచ్చులు అయితే పూర్తిగా మారిపోతున్నాయి. లాస్ట్ ఫ్యూ సీజన్స్లో మరి ఇదే చపాక్ వెన్యూలో స్పిన్కి అనుకూలించే టర్నింగ్ ట్రాక్స్ అయితే రాను తగ్గిపోతూ ఫుల్గా బ్యాటింగ్కి ఫేవరబుల్ కండిషన్స్ ఉండే పిచ్చులు అయితే ఇస్తూ ఉన్నారు. దీని మీద సిఎస్కే టీం చాలా మ్యాచ్ల్లో అయితే ఓడిపోవడం అయితే చూస్తూ ఉన్నాం. సిఎస్కే టీంకి డన్గా ఉండే చపాక్ వెన్యూలో వాళ్ళ టీం ఓడిపోవడం ఈ ఫెయిల్యూర్స్లో ఇది కూడా ఒక భాగంగా అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి మరి మారుతున్న సిచ్యువేషన్స్కి అనుగుణంగా మంచి అల్ట్రా అగ్రెసివ్ మోడ్లో ఆడగలిగే యంగ్స్టర్స్కి అయితే అధిక ప్రాధాన్యత అయితే ఇవ్వాలి. పాత పద్ధతులనే పాటిస్తామంటే మాత్రం మరి ఈ ఫెయిల్యూర్స్ అయితే రాబోయే సీజన్స్లో కూడా ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సిఎస్కే టీంకి బౌలింగ్ లైనప్లో బ్యాక్ బోన్గా ఉండే మతీస్ పతిరానా కూడా ఈ సీజన్లో ఫెయిల్ అవ్వడం అనేది కాస్త సర్ప్రైజింగ్ అనే చెప్పాలి. మరి అభిమానులు గుండె చప్పుడైనా ధోని విషయంకి వచ్చేసరికి మరి రాబోయే సీజన్లో తను ఆడుతాడా లేదనే విషయంలో ఇప్పటికి కూడా ఒక సరైన క్లారిటీ అయితే లేదు. మరి ధోనియే స్వయంగా తను 5 నెలల సమయం కావాలని కోరుకున్నాడు. కాబట్టి వచ్చే సీజన్లో ఆడే అవకాశాలే మెండుగా అయితే కనిపిస్తున్నాయి. లేదు మరి ధోని పూర్తిగా తను ఆడనని డిసైడ్ అయితే మాత్రం ఏ పాటికి రిటైర్మెంట్ని అయితే ప్రకటించేసేవాడు. అది జరగలేదు కాబట్టి నెక్స్ట్ సీజన్లో ధోని ఆడుతాడన్న ఒక హోప్ అయితే ఉంది. ఫస్ట్ టైం అనుకుంటా ఈ సీజన్లో ధోని పెర్ఫార్మెన్స్పై చెన్నై ఫ్యాన్స్ గుర్రుగా అయితే కనిపించారు. ధోని సరిగా ఆడకపోవడం వల్ల కొన్ని గెలవాల్సిన మ్యాచ్ల్లో టీం ఓడిపోయిందంటూ ఒక సెక్షన్ ఆఫ్ కొంతమంది చెన్నై ఫ్యాన్స్ అయితే అసహనాన్ని వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఈ సీజన్లో ధోని చూసుకుంటే మొత్తం 14 మ్యాచ్లు ఆడి 135 స్ట్రైక్ రేట్తో 196 పరుగులు అయితే చేశాడు. జనరల్గా చూసుకుంటే ధోని కెప్టెన్సీకి ఎక్కడ కూడా వంకలు అయితే పెట్టలేవు. అలాంటిది ఈ సీజన్లో ధోని వ్యూహాలు కూడా ఎక్కడ వర్కౌట్ అయితే కాలేదు. బౌలింగ్లో ఒక్క నూర్ అహ్మద్ మాత్రమే చాలా బాగా పెర్ఫామ్ అయితే చేశాడు. తను తప్పించి మిగతా బౌలర్స్ ఎవ్వరు కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఒక పక్క పతిరానా ఫెయిల్యూర్, ఖలీల్ అహ్మద్ వికెట్లు తీసిన ధారాళంగా అయితే పరుగులు ఇచ్చేశాడు. అన్సుల్ కాంబోజ్ కూడా అన్ని ఎక్కువ ఛాన్సెస్ అయితే ఇవ్వలేదు. మరి అదే రవీంద్ర జడేజా అయినా రవిచంద్రన్ అశ్విన్ అయినా వాళ్ళు కూడా బౌలింగ్లో అయితే క్లిక్ అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ ఆక్షన్ టేబుల్ మీదకు వెళ్ళాక చెన్నై టీం కూడా మిగతా టీమ్స్ లాగే ఒక మంచి ఓవర్సీస్ ఫినిషర్ పై అయితే మాత్రం ఆధారపడాల్సి వస్తుంది. మరి ప్రస్తుతం ధోని ఫామ్ కూడా అటు ఇటుగా అయితే ఉంటుంది. మునపట్ల మ్యాచ్లను అయితే ఫినిష్ చేయలేకపోతున్నాడు. దాని ప్రభావం మ్యాచ్ల మీద గట్టిగా పడుతుంది. సో ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే మాత్రం ఒక చక్కటి ఫినిషర్ అయితే కావాలి. అలాగే ఫేస్ బౌలింగ్లో మార్పులు అయితే చేసుకోవాలి. గన్ ఫాస్ట్ బౌలర్స్ని అయితే కొనుక్కోవాలి. పతిరానా మరి ఈ సీజన్లో రేర్ ఫెయిల్యూర్ అయితే చూశాడు. మరి నెక్స్ట్ సీజన్లో తను సెట్ అయితే మరి తనకి తోడుగా ఉండే డొమెస్టిక్ ఫాస్ట్ బౌలర్స్నైనా లేకపోతే ఇంటర్నేషనల్ ఫాస్ట్ బౌలర్స్నైనా కొంతమందిని టీంలోకి తీసుకుంటే బాగుంటుంది. ఇంకా జడేజా కూడా రిటైర్మెంట్ ఏజ్ దగ్గరగా వచ్చేసింది కాబట్టి ఫ్యూచర్లో టీం అవసరాల దృష్ట్యా జడేజాకి లైక్ రీప్లేస్మెంట్గా ఉండే ప్లేయర్ని గుర్తించి టీంలోకి అయితే తీసుకోవాలి. మరి ఇది ఫ్రెండ్స్ సిఎస్కే టీం గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చి రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.